దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలన మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో కేసీఆర్ పాత్రను ఢిల్లీ హైకోర్టులో ఈడీ ప్రస్తావించింది. ఈ స్కామ్ కు సంబంధించిన అన్ని వివరాలు కేసీఆర్ కు ముందే తెలుసని ఈడీ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. గోపీకుమారన్ ఇచ్చిన వాగ్మూలంలో ఈ విషయాన్ని తెలుసుకున్నట్టు ఈడీ చెప్పింది. కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో వాదనల సందర్భంగా ఈ విషయాన్ని బయటపెట్టింది ఈడీ. ఢిల్లీలోనే కేసీఆర్ అధికారిక నివాసాల్లోనే కవిత తన టీంను కేసీఆర్ కు పరిచయం చేశారన్నది ఈడీ వాదన. లిక్కర్ పాలసీ గురించి, రిటైల్ వ్యాపారం గురించి కేసీఆర్ కవిత టీం నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్తోంది ఈడీ. ఈ కేసులో వ్యవహారం మొత్తం కవితే నడిపించిందని, దీంతో కేసీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని అంతా అనుకున్నారు. కానీ విషయం మొత్తం కేసీఆర్ కు ముందే తెలుసంటూ ఈడీ ఇప్పుడు బాంబు పేల్చింది. ఇక మహిళ అనే కోణంలో కవిత బెయిల్ ఇవ్వకూడదంటూ ఈడీ వాదించింది. ఈ కేసులో ఉన్న ముద్దాయిలో తాను మాత్రమే మహిళనని, ప్రత్యేక పరిస్థితిలో బెయిల్ పొందే అర్హత తనకు ఉందంటూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. కానీ కవితను ఓ సాధారణ మహిళగా పరిగణించకూడదని ఈడీ వాదిస్తోంది. కవిత బయటకు వస్తే ఖచ్చితంగా ఈ కేసులో ఆధారాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని చెప్తోంది. గతంలో కవిత దోషులను బెదిరించి తీరు చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థమవుతుందంటూ ఈడీ చెప్పింది. అయితే కవిత లాయర్స్ మాత్రం ఆమె ఆధారాలు ధ్వంసం చేసే అవకాశం లేదంటూ వాదించారు. కవిత వాడుకున్న ఫోన్లను తమ దగ్గర పనిచేసే వాళ్ళకి ఇచ్చారని, వాళ్ళు వాటిని ఫార్మాట్ చేసి వాడుకున్నారని చెప్పారు. ఆ ఫోన్లనే ఈడీ స్వాధీనం చేసుకుందని చెప్పారు. ఇందులో ఆధారాలు తారుమారు చేయడం గానీ ధ్వంసం చేయడం లాంటి ఉద్దేశం లేదంటూ చెప్పారు. ఇద్దరు వైపు వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పు ఈ నెల 30కి వాయిదా వేశారు.